పరమిజయతే శ్రీకృష్ణ సంకీర్తనం పరమిజయతే శ్రీకృష్ణ సంకీర్తనం పరమిజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. హరే కృష్ణ 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 హరి హరే హరే రామ 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 హరి హరే. మనలో ఉన్నటువంటి దుర్గుణాలు, శత్రువులు, మన లోపాలు ఏ విధంగా పిలిచినా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అన్నీ కూడాను ఒకదాన్ని మించింది ఇంకోటి. క్రోధం, ఎదుటి వాళ్ళ పరిస్థితులను బట్టి మనకు క్రోధం వస్తుంది. కోపం, ఎదుటి వాళ్ళు కొద్దిగా మనల్ని హార్ష్గా మాట్లాడితే కోపం వచ్చేస్తుంది. మనం చెప్పిన మాట వినకపోతే కోపం వచ్చేస్తుంది. మనం అనుకున్నట్టుగా జరగకపోతే కోపం వచ్చేస్తుంది. యో మాన్ ద్విజితే లోకానో ద్విజితే చయం. మన మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ, భావాల వల్ల కానీ ఎవరికి ఉద్రేకం కలగకూడదు. అలానే ఎవరి మాటల వల్ల కానీ, ఎవరి చేతల వల్ల కానీ మనం ఉద్రేకపడకూడదు. యో మానో ద్విజితే లోకానో ద్విజితే చయం. భక్తులు భగవంతుడికి ప్రియంగా ఉండాలంటే కోపాన్ని అణుచుకోవాలి. కోపాన్ని అణుచుకోవడం కన్నా కోపం రాకుండా ఉండాలి. రజోగుణ లక్షణం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. క్రోధం అనేది రజోగుణ లక్షణం, కామం కూడా రజోగుణ లక్షణం, లోభం కూడా రజోగుణ లక్షణం, మోహము మదము మాచర్యం తమగుణ లక్షణాలు. రజోగుణ లక్షణాలు తమగుణ లక్షణాలు పోగొట్టుకుంటేనే మనం భగవంతుడికి ప్రియంగా ఉంటాం. యో మాన్ ద్విజితే లోకానో ద్విజితే చయం యో మద్భక్త సమే ప్రియ. ఇలాంటి భక్తుడు నాకు ప్రియమైనటువంటి వాడని చెప్తారు కృష్ణ భగవానుడు. ఈ కోపం అనేది పరమశత్రువు. కోపం వల్లనే ఎన్నో నష్టాలు జరుగుతుంటాయి, ఎన్నో అనర్థాలు జరుగుతుంటాయి. దీన్ని కంట్రోల్ పెట్టుకోవాలంటే రెండు మార్గాలు. ఒకటి భగవంతుడి సేవ చేయటం, నామస్మరణ చేయటం. రెండోది భక్తుల సేవ చేయటం. భక్తుల సేవ ద్వారానే ఈ కోపాన్ని, అహంకారాన్ని తగ్గించుకోవచ్చు. అలాంటి భాగ్యాన్ని సదా ప్రసాదించమని గురువు గారి భగవంతుడు నివేదన చేసుకుంటాం. హరే కృష్ణ 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 హరి హరే హరే రామ 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 హరి హరే. जय श्री राधारास बिहारी की जय, श्रील प्रभुपाद की जय, श्रीपाद महाराज की, अनंत गण वैष्णव वृंद के जय, नित्य गौर प्रेमानंद हरि हरि।